జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపూర్ మండలం సీతారాంపూర్ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య సంధ్యను తాడుతో ఉరివేసి చంపి ఆపై తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు భర్త బాలరాజు రామచారి. భార్య కూతురు కలిసి బాలరాజును వేధింపులకు గురి చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే వారి వేధింపులు భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో భార్య సంధ్యను హత్య చేశాడు. హత్య చేసిన వీడియోను స్టేటస్ గా పెట్టుకుని ఆ తర్వాత అతడు కూడా ఉరివేసుకుని చనిపోయాడు. మొదటి భార్య చనిపోగా సంధ్యను రెండవ వివాహం చేసుకున్నాడు బాలరాజు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నీకు నమస్కారాలు సార్. నా పేరు అనగా బాలాజీ రామాచారి సార్. నేను పడుతున్న ఇబ్బందులకు, కష్టాలకు, మనోవేదనకు సార్, మా భార్య బిడ్డను చిత్రహింసలకు, మా అమ్మకు, మా అక్కకు నేను అలవాటని నేను కష్టం చేసి పైసలు పట్టుకొచ్చి ఇచ్చినప్పుడు సార్ నాకు వాల్యూ లేకుండా వాళ్ళ అమ్మ 200 రూపాయల కూలిసిన బాపతి కూడా ఆ కూలకి వెళ్ళి నాకు బంగారం చేయించిందంటది, నాకు దొరికిందంటది, పైసలు పంపిందంటది, నా బిడ్డకు చదువు పెట్టిందంటది. నాకు తెలియకుండా సార్ మా ఊళ్ళే ఒక ముస్లిమ్స్లకు 20,000 రూపాయలు అప్పుగా ఇచ్చినారు, మళ్ళీ కుటుంబాలకు 10,000 రూపాయలు అప్పుగా ఇచ్చినారు. ఎక్కడి అని చెప్పానని అట్లా కూడా ఒప్పుకున్నా సార్ 16 సంవత్సరాలు. మళ్ళీ మా అమ్మ ఇచ్చినట్టది, నేను డబ్బులు ఇవ్వకపోతే నేను నీకు ఉన్నా అంటది, లేకపోతే వెళ్ళిపోతా అంట సార్. ఇంత టార్చర్కు గురై నేను తట్టుకోలేని పరిస్థితి సార్. ఇవాటి రోజున సార్ నా క్యాన్సర్ బీమా వచ్చినప్పుడు సార్ నా కష్టాన్ని పడుతూ నా కొడుకు నాకు 2 లక్షలు 3 లక్షలు పెట్టింది సార్. నన్ను వాళ్ళు లేకపోతే నేను బతకపోదు సార్. మళ్ళీ వాళ్ళు లేనప్పుడు వాళ్ళని తిట్టడం, నేను లేనప్పుడు వాళ్ళు నాతో తిట్టేయడం, ఎన్ని పెట్టినా కూడా సార్ పెట్టలేదు 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 సార్. గన్పూర్ ఎస్ఐ సార్, నీకు నమస్కారాలు సార్. నా పేరు అనగా బాలాజీ రామాచారి సార్. నేను ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా సీతారాంపూర్ గ్రామంలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అసలు ఆ భర్త భార్యను చంపి స్టేటస్ పెట్టి మళ్ళీ ఇంకా భర్త కూడా తను ఆత్మహత్య చేసుకోవడం ఎలా చూడాలి? పోలీసులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం సీతారాంపురం గ్రామంలో భార్య మరియు అతని కూతురు వేధింపులు భరించలేక తను బాలరాజు రామాచారి అనే వ్యక్తి భార్యని ఉరి పెట్టి చంపడం జరిగింది. ముఖ్యంగా మన బాలాజీ రామాచారి తను సంధ్యని మొదటి భార్య చనిపోవడంతో సంధ్యని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత సంధ్య ఇటు అనేక సూటిపోటి మాటలతో వేధించడం, తనకి మానసిక క్షోభని గురి చేస్తుంది. అసలు ఇంటికి వస్తే ఎప్పుడు నిత్యం గొడవలతో ప్రశాంతత ఉండనివ్వటం లేదు. లేనిపోని ఆరోపణలు, అమ్మ మా చెల్లి పైన కూడా తనతో అక్రమ సంబంధాలు ఉన్నట్టుగా అనరాని మాటలు అంటూ నిత్యం వేధింపులకు గురి చేస్తుంది. ఈ వేధింపులు భరించలేకపోతున్నాను. ఒక పక్క పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఇంటికి వస్తున్నప్పటికీ ఆ మనశ్శాంతి లేకుండా చేస్తుందని తను ఆవేదన చెంది తన భార్యనైతే సంధ్యని ఉరితాడుతో చంపడం జరిగింది. చంపిన తర్వాత ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆ సెల్ఫీ వీడియోలో గణపురం ఎస్ఐకి మాట్లాడుతూ, సార్ నా భార్య వేధింపులు సాయలేక నేను తనని చంపడం జరిగింది అని చెప్పేసి ఆ సెల్ఫీలో వీడియో రికార్డ్ చేసిన తర్వాత తను కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. తను కూడా ఉరితాడుతో బిగించుకొని చనిపోవడం జరిగింది. ఆ భార్య వేధింపుల వల్ల నిత్యం భార్య వేధిస్తుండటంతోనే తన జీవితం మీద విరక్తి పొంది తనను చంపి తను ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. చాలని రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.